హాయ్ హలో వెల్కమ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? అస్సలు బాలేదు ఏం చేస్తారు దాని గురించి. 7 మస్ట్ వాచ్ మూవీస్ ఆన్ రిపబ్లిక్ డే. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మూవీ రిపబ్లిక్ డే రోజే చూడాలి అని నేను చెప్పను. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ తోటకూర లాంటి ఏం లేవు. మీకు ఇష్టం వచ్చినప్పుడు చూసుకోండి. అంటే ఈ రిపబ్లిక్ డేని మిక్సర్తో లడ్డుతోటే కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్తో పేట్రియాటిజం ఒకటే కాదు, హీరోయిజం, ఫ్రీడమ్ ఫైటర్స్, బ్రిటిష్ నా కొడుకుల గురించి ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఒకసారి రివిజిట్ చేసుకుందాం మన పవర్ఫుల్ స్టోరీస్ని, బ్రిటిష్ లాంటి ఆ స్ట్రగుల్స్ ని. యాజ్ వి సెలబ్రేట్ అవర్ నేషనల్ స్పిరిట్. ఏమంటారు, స్టార్ట్ చేద్దామా? నెంబర్ 7 రాజీ. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్న మూవీ ఇది. నా వాచ్ లిస్ట్ లో ఉంది ఎప్పటి నుంచో. ఈసారి టైం వచ్చింది, షో వేసా. బాబ్బా ఏమన్నా మూవీయా! షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇది వచ్చేసి రియల్ లైఫ్ అండ్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. అండ్ కాలింగ్ సేమత్ అనే ఒక నవల్ని బేస్ చేసుకుని కూడా తీశారు. ప్లాట్ లైన్ ఏంటంటే మంచి లైన్ పెట్టారు మేకర్స్. ఒక యంగ్ ఇండియన్ ఉమెన్ పాకిస్తాన్ మిలిటరీ వాడిని పెళ్లి చేసుకుంటది కాదు, చేపిస్తారు. అండర్ కవర్ స్పైగా 1971 లో ఇండో పాకిస్తాన్ వార్ టైంలో ఒక లేడీ ఏజెంట్ అండర్ కవర్ స్పైగా పాకిస్తాన్ మిలిటరీ ఫ్యామిలీకే పంపిస్తారు. తర్వాత ఏమైందనేదే మూవీ ప్లాట్. ఈ లైన్ ఎంత గ్రిప్పింగ్ గా రాసి తీశారంటే లిటరల్లీ నాకైతే ఆలియా భట్ దొరికిపోద్దా ఏంటి, కొంపదీసి దొరికిపోద్దా ఏంటి అని టెన్షన్ తో మంచి టెన్షన్ అండ్ సస్పెన్స్ బిల్డ్ చేశారు మూవీలో. ఆ స్టోరీ టెల్లింగ్ మటుకు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఫుల్ ఇంటెన్సింగ్ గా ఉండడంతో సినిమాకి అలా హుక్ అయ్యేలా చేస్తుంది. డైరెక్టర్ మేఘన గారు డైరెక్షన్ అద్దరగొట్టారు. ఆలియా పాప తన పర్ఫార్మెన్స్ తో మూవీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. క్లైమాక్స్ లో అయితే చాలా బాగా చేసింది. ఇంకా ఒక గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూవీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు. ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అక్కడ కూడా లేకపోతే ఎలా చూడాలో మీకు తెలుసు. నెంబర్ 6 ఎయిర్ లిఫ్ట్. 2016 లో వచ్చిన ఈ మూవీ ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. క్యారెక్టర్స్ మటుకు ఫిక్షనల్, బట్ మిగతాదంతా ట్రూనే. ప్లాట్ లైన్ ఏంటంటే సినిమా ఇండియన్స్ లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ గల్ఫ్ వార్ టైంలో 1990లో దీని చుట్టూ రన్ అవుతుంది మూవీ. లిటరల్లీ మూవీ స్టార్ట్ టు ఎండ్ వరకు మంచి ఫీల్ ఇచ్చి హుక్ అయ్యేలా చేస్తుంది. అక్షయ్ కుమార్ తన పర్ఫార్మెన్స్ తో మూవీని హుక్ అయ్యేలా చేశాడని చెప్పొచ్చు. హీరోయిజం సీన్సెస్ హైలైట్ అవుతాయి. ఒక నార్మల్ సెల్ఫ్ సర్వింగ్ బిజినెస్ మ్యాన్ దేశభక్తి టన్నులు నిండిపోతే ఎలా ఉంటది, లీడర్ గా మారితే ఎలా ఉంటది అనేది ఈ మూవీ. మంచి టెన్షన్ బిల్డ్ చేశారు మూవీలో. క్లైమాక్స్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది, మళ్ళీ ఎమోషనల్ పే ఆఫ్ ఉంటుంది లాస్ట్ లో. మంచి హిస్టారికల్ డ్రామా థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో అండ్ జియో హాట్‌స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 రంగ్ దే బసంతి. 2006 లో వచ్చిన ఈ మూవీ కొంతమంది దీన్ని మాస్టర్ పీస్ అంటారు, ఇంకొంతమంది కల్ట్ మూవీ అంటారు. నేనేమంటానంటే నేను కూడా అవే అంట. సినిమా రిలేటబుల్ గా ఉంటది. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ చాలా రిలేటబుల్ గా ఉంటది. స్టార్ట్ అవడం కాలేజ్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అవుద్ది, కానీ వెళ్ళే కొద్దీ డ్రామాటిక్ గా మారుద్ది. సినిమా దేని గురించి రన్ అవుతుంది అంటే హిస్టారికల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, యూత్ గురించి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పర్పస్ ఏంటి, ఇలా వీటి చుట్టూ రన్ అవుద్ది. ఇవన్నీ కూడా ఇందులో రిలేటబుల్ గానే ఉండి ఇన్స్పైరింగ్ గా ఉంటది. కరప్షన్, దేశభక్తి, అసలు ఇప్పుడున్న యూత్ కి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ డీల్ చేస్తారు ఇందులో. కాస్టింగ్ కూడా సూపర్ ఉంటది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంటది. సినిమాటోగ్రఫీ కూడా తోపు ఉంటది. మూవీ అయితే మిస్ అవ్వద్దు, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 4 స్వదేశ్. 2004 లో వచ్చిన ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. 3 hours ఉంటుంది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే స్టోరీ లైన్. ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండే లైన్ ట్యాకిల్ చేశారు ఇందులో. పేదరికం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండియాలో ఎలా ఉంది, ఇదంతా కూడా సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. మోహన్ భార్గవ ఎన్ఆర్ఐ, నాసా. ఇతను వచ్చేసి అందులో ఒక సక్సెస్ఫుల్ సైంటిస్ట్ అన్నమాట. అతను ఒక ఆమెను ఎతకడానికి ఇండియాకి వస్తాడు. అతను ఇండియాకి వచ్చిన అక్కడున్న పరిస్థితులు అవి చూసి అతనికి ఉన్న స్కిల్స్ తో ఎలా చేంజ్ చేశాడు, అసలు అతను ఇండియాకి వచ్చిన పర్పస్ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఒక సోషల్ రియలిజం, ఒక ఎంపవర్మెంట్, ఇవి మూవీలో ఉంటాయి. కొన్ని సీన్లు కానీ ఆ రైటింగ్ కానీ కొన్ని చోట్ల ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనే ఒక లైన్ కూడా ఉంటుంది ఇందులో. మోహన్ చరణ్పూర్ విలేజ్ కి పవర్ జనరేట్ చేయడం, ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఇదంతా కూడా ఉంటుంది ఇందులో. ఇంకా హైలైట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. మళ్ళీ మ్యూజిక్ బాగుంటుంది. మూవీ అయితే మిస్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 షేర్ షా. రియల్ లైఫ్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ అయిన విక్రమ్ బాత్రా ఆయన బయోపిక్ ఈ మూవీ. 1999 లో జరిగిన కార్గిల్ వార్ లో తన ప్రాణం పణంగా పెట్టి ఇండియాని కాపాడాడు. వార్ లో వీర మరణం పొంది రియల్ హీరో అయ్యాడు. ఈ మూవీ ఇండియా మీద ఉన్న లవ్ అండ్ దేశభక్తి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. కెప్టెన్ విక్రమ్ అతను చేసిన హీరోయిక్ ఎలివేషన్స్, హీరోయిక్ యాక్షన్స్, ఆ సాహసాలు, ఆ స్ట్రగుల్స్, ఇదంతా కూడా క్లియర్ కట్ గా చూపిస్తారు ఇందులో. అతని పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్, ఇదంతా చూపిస్తారు. షేర్ షా అనేది ఒక కోడ్ నేమ్. డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్షన్ సూపర్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి, లవ్ లో ఫీల్ ఉంటది. దీనికి తోడు మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఉంటది. సాంగ్స్ మటుకు సూపర్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే టేకింగ్ చాలా రియలిస్టిక్ ఉంటది. ఆర్మీ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది, బార్డర్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, ఇదంతా చూపిస్తారు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగులో లేదు కానీ హిందీలో ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి.
నెంబర్ 2 లగాన్. ఇది ఒక ఎపిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. సినిమా ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంటది. రియల్లీ ఏమన్నా మూవీయా అండి. ఈ మూవీ వచ్చేసి ఆస్కార్ కూడా నామినేట్ అయింది అప్పట్లో. మోస్ట్ బ్రిటిష్ యాక్టర్స్ కాస్టింగ్ లో కూడా దీనికే రికార్డు ఉంది. 15 మంది పైగా బ్రిటిష్ యాక్టర్స్ ఉంటారు ఇందులో. సినిమా 1983 బ్రిటిష్ రూలింగ్ టైమ్ లో రన్ అవుద్ది. ప్లాట్ లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైం అది. చంపానీర్ అనే ఒక విలేజ్ లో కొంతమంది నివసిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు డబుల్ టాక్సెస్ అడుగుతారు. వీళ్ళేమో తిరగబడతారు. ఈ మధ్యలో క్రికెట్ ఆడాలి అని ఛాలెంజ్ చేసుకుంటారు. ఇటు వీళ్ళు గెలిస్తే 3 years ట్యాక్సెస్ కట్టకర్రా. ఒకవేళ ఓడిపోతే 3 times ట్యాక్సెస్ ఎక్కువ అవుద్ది. ఇంకా మరింతకి గెలిచారా లేదా, గెలిస్తే ఎవరు గెలిచారనేది మూవీ ప్లాట్. లాగన్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా టైటిల్ తగ్గట్టే ఒక గ్రిప్పింగ్ ప్లాట్ లైన్ పట్టారు. దీన్ని రైటింగ్ తో డెవలప్ చేసిన విధానం ఉంది. టెరఫిక్ అంతే. మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్ రైటింగ్ కూడా సూపర్ ఉంటాయి ఇందులో. క్యారెక్టర్ రైటింగ్ తోపని చెప్పొచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ ఉంటది. మూవీ అయితే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 1 యుఆర్ఐ ద సర్జికల్ స్ట్రైక్. బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ 2016 లో జరిగిన ఒక సర్జికల్ స్ట్రైక్ ని బేస్ చేసుకొని మూవీ తీశారు. ఈ సినిమా గురించి మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ రైటింగ్, ఎగ్జిక్యూషన్, టేకింగ్ దెబ్బకి 4 నేషనల్ అవార్డ్సే వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సౌండ్ డిజైనర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అంతా కూడా ఒక మిషన్ చుట్టూ రన్ అవుద్ది. సర్జికల్ స్ట్రైక్ అన్నమాట. నైటే ఇందులో హైలైట్ అదే. వేరే అన్నెసెసరీ సీన్సెస్ లాంటి ఏముండవు, సబ్ ప్లాట్స్ ఏముండవు. ఈ ఒక్క పాయింట్ మీదనే స్టార్ట్ టు ఎండ్ వరకు రన్ అవుద్ది. కంప్లీట్ ఒకటే పాయింట్ మీద సినిమా అంతా ఉంటది. సినిమా మొత్తంలో మెయిన్ హైలైట్ ఏంటంటే లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ. ఆ 40 minutes ఆఫ్ ద మూవీ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంది. అసలు ఎలా ఉంది అంటే ఆ 40 minutes నాన్ స్టాప్ యాక్షన్ కొరియోగ్రఫీ సూపర్ ఉంది. మ్యూజిక్ లేదు అక్కడ, అదే హైలైట్. మామూలుగా ఎంగేజ్ చేయలేదు. ఆ 40 minutes యాక్షన్ కొరియోగ్రఫీ మొత్తం మ్యూజిక్ లేకుండా ఉంది. సూపర్ ఉంది. అసలు మ్యూజిక్ లేకుండా యాక్షన్ డిజైన్ చేశారు చూడండి, హాలీవుడ్ రేంజ్ స్టఫ్ అనిపించింది. ఎడ్జ్ ఆఫ్ సీట్ నాకు కూర్చోబెడుతుంది యాక్షన్ అయితే. మ్యూజిక్ లేకపోవడంతో సస్పెన్స్ అండ్ థ్రిల్ అండ్ టెన్షన్ బిల్డ్ అయింది. మన ఇండియన్ ఆర్మీస్ కి, సోల్జర్స్ కి ఒక ట్రిబ్యూట్ లాంటిది ఇది. ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు. ఆయన ఇంకా చూడలేదనుకుంటే వెంటనే చూసేయండి. G5 లో తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటది. సో మరిది లిస్టు. మరి ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.